ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్య సిబ్బంది నిర్వాహకం మితిమీరిపోయింది. గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య సిబ్బంది ఇన్ పేషెంట్ వార్డులోనే బైక్కు ఛార్జింగ్ పెట్టారు. దాని పక్కనే బైక్ పై రోగి చికిత్స పొందుతున్నాడు. అయితే ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణపురం వైద్య సిబ్బంది తీరుపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, గణపురం వైద్య సిబ్బంది తీరైతే కళ్ళకట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఏకంగా టూ పేషెంట్స్ బెడ్ పై పడుకుని ఉన్న ప్రాంతంలోనే బైక్ కి అయితే ఛార్జింగ్ పెట్టిన దృశ్యం చూస్తున్నాము. అసలు ఎందుకో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? సో ఇప్పటివరకు ఎవరైనా అధికారులు ప్రశ్నించారా? డీటెయిల్స్ అంటే గణపురం కేంద్రం ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీడియో నిన్న అక్కడ పేషెంట్ వెళ్ళిన తర్వాత ఏకంగా హాల్ లోపలికి బైక్ ఛార్జ్ పెట్టాము. అక్కడే పేషెంట్లు కూడా అక్కడే పట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా బ్యాటరీ వెహికల్స్ అన్ని బ్లాస్ట్ అవుతున్న పరిస్థితి చూస్తే వేలగంట ఆసుపత్రిలో పేషెంట్లు వస్తారు, వాళ్ళ ట్రీట్మెంట్ అక్కడే తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెడితే అది కూడా ఒకవేళ కానీ ఆకస్మిక ప్రమాదంలో బ్లాస్ట్ జరిగితే అక్కడ పేషెంట్ బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ ప్రాణాలను ఇచ్చేటువంటి ఘటన జరిగింది అంటూ కూడా సోషల్ మీడియాలో వీడియో కొడుతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ కేంద్రాల లోపల పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వెళ్తే కనీసం తనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఆరోపణలు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏకంగా ఒక ఏఎన్ఎం తన ఛార్జింగ్ బైక్ని తీసుకెళ్లి పేషెంట్ల వార్డు లోపల తీసుకెళ్లి మరి ఛార్జింగ్ పెట్టడం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ కూడా పూర్తిగా అసలు కొన్నేళ్ల నుంచి తనకు ఎన్ని ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ఇది ఆరోగ్య కేంద్రాలను పట్టించుకోవట్లేదు. సో నామమాత్రంగానే వాళ్ళ కనీసం మెమోలు మందలింపు కూడా చేయట్లేకపోవడంతోనే సిబ్బంది కంప్లీట్ గా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల పట్ల పూర్తిగా వ్యవహరిస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి మరోసారి తలెత్తితే అటు వచ్చేటువంటి పేషెంట్ల ప్రాణాలకు ఎవరు హామీ అంటూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఘటనపై దుమ్మెత్తి పోసిన పరిస్థితి. సో ఇప్పటి వరకు డిఎంహెచ్ఓ కూడా స్పందించకపోవడం, అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ కూడా ఆదేశించకపోవడంతో అసలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారుల తీరే సరిగా లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి జిల్లా కలెక్టర్ స్పందించి పిహెచ్సిలోనూ ప్రధాన ఆసుపత్రిలో ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలంటూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.